ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. లేవియాకాండం 23:3. 6 దినములు పని చేయవలెను, 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. యెహోవా నియమించిన పండుగలు. మొదటి పండుగ విశ్రాంతి దినం. లేవియాకాండం 23 అధ్యాయం యెహోవా నియమించిన పండుగల జాబితా ఇస్తుంది. అందులో మొదటిది పస్కా కాదు, పెంతెకొస్తు కాదు, అది విశ్రాంతి దినం. ప్రతి 7 రోజులకు ఒక పండుగ. దేవుడు తేదీలను పరిశుద్ధపరచక ముందే కాలాన్ని పరిశుద్ధపరిచాడు. 6 దినములు పని చేయవలెను. దేవుడు పని చేయమని ఆజ్ఞాపించాడు. నిర్గమ 29. సోమరితనం పవిత్రత కాదు. 6 దినములు కష్టపడు, సంపాదించు. పని కూడా ఆరాధనే. పాపం ప్రవేశించక ముందే ఆదాము తోటను సేద్యపరిచాడు. ఆదికాండము 2:15. క్రీస్తులో నెరవేర్పు. విశ్రాంతి దినము మనుషుల కొరికే నియమింపబడెను. మార్కు 2:27. యేసే విశ్రాంతి దినమునకు ప్రభు. మత్తయి 12:8. నిజమైన విశ్రాంతి ఆయనలోనే దొరుకుతుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. హెబ్రీ 4:9-10. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి ఇంకా ఉండనే ఉన్నది. ఏలయనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.